ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసలోచనం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైలరా, నిన్నటి రోజు కథాభాగాన్ని మనం ముగించుకునేసరికి యజ్ఞదత్తుడు ఇంటికి వచ్చి అమితమైనటువంటి దుఃఖంతో ఉన్నాడు, మనోవేదనతో ఉన్నాడు. ఓ పక్కన ఎండ, మరో పక్కన ఆకలి. ఆయనకి ఆ ఊళ్ళో ఉండేటటువంటి జూదగాడు చెప్పినటువంటి వార్తంతా, తన కుమారుడు గురించి చెప్పినటువంటి విషయం అంతా విని ఆయనకి కొళ్ళు బయలుగమ్మి ఉన్నాడు. ఎలాగోలా ఇంటికి వచ్చి, సోమిదమ్మ, ఒకానొకప్పుడు నాకు తలస్నానం చేయించేటప్పుడు నువ్వు ఒక ఉంగరాన్ని గ్రహించావు కదా నా దగ్గర. ఆ ఉంగరాన్ని ఈరోజు ఇప్పుడు నాకు ఇస్తే, తక్షణమే అది పట్టుకొచ్చి నాకు ఇస్తే తప్ప నేను స్నానం చెయ్యను, మాధ్యాహ్నిక సంధ్యావందనం చెయ్యను, నిత్యాగ్నిహోత్రం చెయ్యను, అభ్యాగతులకు అన్నం పెట్టను అని చెప్పాడు. అతిథులు, అభ్యాగతులు, అన్నార్తులు అని 3 రకాల వాళ్ళు ఉంటారు అని నిన్న మనం చెప్పుకున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటారు. నన్ను తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అర్జున. వాళ్ళు ఆర్తితో నన్ను కొలిచేటటువంటి వాళ్ళు, జిజ్ఞాసులు. కాస్త వాళ్ళకి జ్ఞానం ఉండి ఈ జ్ఞానంతో వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో నన్ను తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు. అర్ధులు, భగవాన్ ఒక్కసారి కనిపించు అని అర్థించేవాళ్ళు. జ్ఞానులు ఈ రకంగా ఉంటారు. సరే, ఈ అన్నార్తులు అంటే ఇక్కడ ఆర్తులు అని అన్నాం కాబట్టి అన్నార్తులు, అలాగ ఆర్తిగా వచ్చేటటువంటి వాళ్ళు అనమాట అన్నార్తులు. వాళ్ళు ఏంటంటే, ఈ అన్నార్తులు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఇది పొద్దున్న, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం, ఇది రాత్రి, ఇటువంటి భేదం ఏం వాళ్ళకు ఉండదు. వాళ్ళు సరిగ్గా మనం అన్నం తినేటప్పుడు కూడా వాళ్ళు రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు 24 గంటలు పర్మిషన్ ఇచ్చేశారట. వాళ్ళకి 24 hours పర్మిషన్ ఉంది. ఏ సమయంలో అయినా సరే మన ఇంటి దగ్గరికి వచ్చి, మన గుమ్మం దగ్గరికి వచ్చి, అమ్మా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి అంటారు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి తినడానికి ఏదో ఒక పదార్థం ఇచ్చి పంపించాలటండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అండమే అమ్మా అన్నపూర్ణేశ్వరి అంటాడు. అన్నపూర్ణేశ్వరి అంటే లేదు కాదు అనకుండా కడుపు నింపేటటువంటి తల్లి అన్నపూర్ణేశ్వరి. అందుకని అన్నపూర్ణేశ్వరిని తలుస్తారు వాళ్ళు. ఎందుచేతను అంటే, మన ఇంటికి అప్పటికే ఎంతో ఆకలిగా వచ్చినటువంటి వాడు ఉంటాడు. అప్పటికే వాడు పాపం పంచప్రాణాలలో 4 ప్రాణాలు పోయి వస్తాడు. ఆశతో వస్తాడు, నా 5వ ప్రాణం ఈ ఇంటి వాళ్ళు నిలబెడతారు అని. అలా నిలబెడితే వాడికి మిగిలిన తక్కిన 4 ప్రాణాలు నిలబడతాయి. అలా వాడి యొక్క పంచప్రాణాలు నిలబెట్టినటువంటి పుణ్యాత్ములం అవుతాం. అదే కానీ ఆ సమయానికి వాడికి తిండికి ఏదైనా వేయకపోతే పంచప్రాణాలు తీసినటువంటి పాపాత్ములం అవుతాం.
ప్రాణాపానసమాఘాతాత్ కందమధ్యాధ్యుత్థితం ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాననిరోధిభిః. ప్రాణాపానసమాఘాతాత్. ప్రతి మానవుడి యొక్క దేహంలో 5 రకాల వాయువులుంటాయి. ఆ 5 రకాల వాయువులు ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. వీటిని పంచప్రాణాలు అని పిలుస్తారు. ప్రాణవాయువు హృదయంలో, అపానవాయువు మూలాధారంలో, సమానవాయువు నాభిలో, ఉదానవాయువు కంఠంలో, అలాగే వ్యానవాయువు కూడా కంఠంలోనే ఉంటుంది. నిజానికి వాయువు ఒక్కటే అయినా సరే అది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ప్రాణవాయువు హృదయం దగ్గర నుంచి ముక్కు వరకు సంచరిస్తూ ఉంటుంది. ఈ సంచారం రోజుకి 21,600 సార్లు జరుగుతుంది. ఈ ప్రక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉందా, లేకపోతే ఆ జీవుడు ఆగిపోయాడా అనేటటువంటి అన్ని ప్రక్రియలు కూడా దీని ద్వారానే జరుగుతాయి. ఇంకా గుదస్థానంలో అపానవాయువు ఉంటుంది. ఇది మలమూత్రములను బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ప్రాణవాయువు పైకి ప్రయాణం చేస్తూ ఉంటే అపానవాయువు శరీరంలో కిందికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇంకా మూడోది బొడ్డులో ఉండేటటువంటి సమాన వాయువు. ఈ వాయువు మనిషి తిన్నటువంటి అన్నం యొక్క రసమైనటువంటి రక్తాన్ని అన్ని అవయవాలకు, అలాగే వాటి పనులు మరియు వాటి స్థాయిని బట్టి పంచిపెడుతూ ఉంటుంది. ఇంకా ఉదాన వాయువు అనేటటువంటిది కంఠ భాగంలో ఉండి గొంతుక దగ్గర కఫము, చీముడు, కుళ్ళు ఇటువంటి వాటిని దేహం లోపల నుంచి బయటికి పంపించేటటువంటి పని చేస్తుంది. వ్యానవాయువు శరీరంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల నాడుల్లో సంచరించి రక్త ప్రసరణ ప్రక్రియ సమతుల్యంగా చేసి కాపాడుతుంది. ఈ వ్యానవాయువు సరిగ్గా పనిచేయలేకపోతే పక్షవాతం, బీపీ ఇలాంటి వ్యాధులన్నీ వస్తాయి. సరే, అలా ఇంటికి అన్నార్తులై వచ్చినటువంటి వాళ్ళను ఉట్టి చేతులతో పంపించకూడదు. ఆఖరికటండి, చివరికి మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చినా సరే ఒక్క క్షణం అయినా వస్తున్నాను అని చెప్పి వారికి భిక్ష పెట్టవలసిందే. ఇంత ఉంది ఇందులో. యజ్ఞదీక్షితుడు అన్నాడు సోమిదమ్మతోటి, సోమిదమ్మ, నువ్వు కానీ నాకు ఆ ఉంగరం ఇవ్వకపోతే నేను స్నానం చెయ్యను, అగ్నిహోత్రం చెయ్యను, మాధ్యాహ్నిక సంధ్యావందనం చెయ్యను, అభ్యాగతులకు అన్నం పెట్టను. నువ్వు కానీ ఆ ఉంగరాన్ని నాకు ఇవ్వకపోతే అన్నాడు. ఆ పూట అభ్యాగతులు అన్నారు, ఎంతమంది వచ్చారో తెలుసా అండి? ఆ పూట అభ్యాగతులు సుమారుగా 3,000 మంది వచ్చారటండి ఆ ఇంటికి. ఆయనకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఆయన తన ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగత అన్నార్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యకుండా ఆయన భోజనం చేయడు ఏ పూట కూడా. అందువల్ల ఆ ఊళ్ళోకి ఎవరొచ్చినా సరే ముందుగా ఈయన ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేసి వెళతారు. ఈ పూట కూడా అనుకోకుండా సుమారుగా 3,000 మంది వచ్చి ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా ఆ ఇంటి యొక్క అరుగుల మీద కూర్చున్నారు. ఈయన ఎప్పుడొస్తాడా, ఎప్పుడింత అన్నం పెడతాడా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. వచ్చాడు ఈయన. వచ్చినటువంటి ఆయన ఒళ్ళు మండిపోయి ఉన్నాడు. నువ్వు కానీ నాకు కానీ ఆ ఉంగరం ఇప్పటికిప్పుడు పట్టుకొచ్చి కానీ నాకు ఇవ్వకపోతే నేను అగ్నిని పూజించను, అతిథి సంతర్పణ చెయ్యను అన్నాడు. ఈవిడ అనుకుంది, ఇంకా భర్తకి తన కొడుకు యొక్క విషయం తెలియలేదు అని అనుకుంటున్నది. అనుకుని ఇంకా భర్తను మోసం చేద్దామని అనుకుంటూనే ఉంది. ఎందుకండి కంగారు, బీరువాలో పెట్టాను, బీరువా సేఫ్ లాకర్లో పెట్టి తాళం వేశాను, తాళం ఎక్కడో పెట్టాను, మీరేం కంగారు పడకండి అన్నది.
మీరు తొందరగా స్నానం చేసి వచ్చేయండి. ఇప్పటికే 1 గంట దాటిపోయింది. స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసి ఆ అగ్నికి నమస్కరించి మన అరుగు మీద కూర్చున్నటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చండి. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ఇదిగో నేను ఎటువంటి పదార్థాలు వండానో అవన్నీ మీరు భుజిద్దురు కానీ అని అన్నది సోమిదమ్మ. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.